ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు. ఎస్ శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే. అంటే ఒక దుర్ఘటన, అంటే ఉదయం లేవగానే ఒక దుర్వార్తతో అందరం ఈరోజు మేల్కోవాల్సిన సందర్భం. అంటే ప్రధానంగా దీనికి కారణాలు చాలా అంశాలు మాట్లాడారు రామ్మోహన్ రావు గారు. సో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. రాజశేఖర్ గారు మీ వాయిస్ మిస్ అవుతుంది చూడండి, చాలా లోగా వస్తుంది. ఎస్ ఇప్పుడు వాయిస్ వినిపిస్తుందా శివలాల్ గారు? ఇప్పుడు ఓకే. రైట్. అంటే ఒక దుర్ఘటనతో ఈరోజు ఉదయం లేచినటువంటి సందర్భాలు ఉదయం నుంచి అవే చూస్తున్నాం మనం. సో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి కొంత ఎక్కువ పాత్ర ఉందని చెప్తున్నారు. సో మీ పాత్ర ఉంది ఇక్కడ, ఆర్టీసీ డిపార్ట్మెంటా లేకపోతే అక్కడ తీసుకోవాల్సిన చర్యలు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు అందరి బాధ్యత ఉంది. సో అక్కడ పాపం అనేది అందరికీ భాగస్వామ్యం ఉందని చెప్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఏఎన్ఎం న్యూస్ ప్రేక్షకులకు, మీకు, బండారు రామ్మోహన్ రావు గారికి నమస్కారం. అయితే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇప్పటి వరకు మనం వరుసగా ఈ లాస్ట్ మంత్ నుంచి మనం రెగ్యులర్గా చూడడం జరుగుతుంది. కర్నూలుకు వెళ్లే బస్సు కూడా కాలడము, దాని తర్వాత ఓవర్ స్పీడ్ వెళ్ళి 2 ఈ టూరిస్ట్ బస్సులు పడిపోవడము, ఇవన్నీ కూడా మొత్తానికి ఒక రకంగా ఆర్టీఏ ఏదైతే ఉంటే స్టేట్ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ కానీ వీళ్ళ నియమ నిబంధనలు లేకపోవడము, డ్రైవర్లు కరెక్ట్ ఉన్నారా లేదా, వీళ్ళు శిక్షణ ఉన్న డ్రైవర్లా లేకపోతే డ్రగ్ డ్రైవర్లా. ఇప్పుడు ఇంతకుముందు రామారావు గారు చెప్పిన మాట వాస్తవంగా ఆలోచిస్తే కాళేశ్వరం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కాళేశ్వరం టిప్పర్లు అంటారు దీన్ని. ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ అయింది, టక్కర్ అయిన టిప్పర్ ఆలోచిస్తే ఇది ఆల్రెడీ బైక్ మీద పోయేటోళ్ళు కంపేర్ చేస్తే బైక్ మీద కూర్చొని పోయేటోళ్ళు ఖచ్చితంగా టిప్పర్ లారీల కిందికి వెళ్ళిపోయేంత గ్యాప్ ఉంటుంది, అది హైట్ పెద్దగా ఉంటుంది. సో దాని వెయిట్ ఎక్కువ, దాని కెపాసిటీ కూడా ఎక్కువ కాబట్టి ఆ డ్రైవర్లు ఎట్లా నడిపిస్తారు, కారు నడిపించినట్టు లేకపోతే ప్లస్ బండి నడిపించినట్టు నడిపడం జరుగుతుంది. వాళ్ళు అసలు సైడ్ అద్దాలు చాలా జరుగుతున్నాయి. అండ్ మోర్ ఎవర్ ఏదైతే ఆర్టీసీ డ్రైవర్లలో కూడా కొంతమంది డ్రైవర్లు చాలా అంటే చాలా రఫ్గా ఉన్నారు. అది అంత పెద్ద బస్సు, ఒక 70 మెంబర్స్ కెపాసిటీ ఉన్న బస్సును కూడా వాళ్ళు అసలు నిర్లక్ష్యంగా నడపడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ మధ్యన ఏదైతే టెంపరీ డ్రైవర్గా తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా గతంలో లారీ నడిపించిన లేకపోతే ట్రాక్టర్లు నడిపించిన డ్రైవర్లను కూడా పెట్టిండ్రు అనేది కూడా ఆ మధ్యన చాలా మటుకు బ్లేమ్ జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు ఖచ్చితంగా ఏదైతే ఇబ్బందులు జరుగుతున్నాయో దీన్ని మటుకు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే దీని మీద కట్టుదిట్టు నిర్ణయాలు తీసుకోవాలా. ఏదైతే టిప్పర్ డ్రైవర్లు అయినా సరే లేదనుకుంటే ఆర్టీసీ డ్రైవర్లు అయినా సరే ఫోన్లు మాట్లాడుకుంటూ కూడా నడిపేయడం జరుగుతుంది. రాజశేఖర్ గారు, ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రాణం అనేది చాలా ఖరీదైన ప్రాణం, ఎవరైనా ప్రాణమే. అది ఆ కుటుంబంలోకి ఆ మనిషికి అలా జరిగింది అనుకుంటే ఆ కుటుంబం ఎంతైతే బాధపడుతుందో రోధిస్తుందో అనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో ఎక్స్గ్రేషియా ఇస్తారనో లేకపోతే ఏదో వాళ్ళకు సానుభూతి అంటే ఇప్పుడు ప్రధానంగా ఫీల్డ్ లో డ్రైవింగ్ లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వ్యక్తిగతంగా జాగ్రత్త వహించాలి. అంటే మన ప్రాణంతో పాటు ఎదుటివారి ప్రాణానికి కూడా మనం ఒక రకంగా జాగ్రత్త వహిస్తూ డ్రైవ్ చేయాల్సిన అవసరం. అంటే మద్యం తీసుకోవడం లేకపోతే మీరు అన్నట్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉండడం, రోడ్లకు సంబంధించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి, అది ఒక అంశం. కానీ ఇక్కడ మనం కూడా వ్యక్తిగతంగా కొంత బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందంటారు. ఖచ్చితంగా రాజశేఖర్ గారు, ఎట్లుందంటే డ్రైవర్ అనే వ్యక్తి ఎప్పటికప్పుడు అది కారు ఉండొచ్చు, బైక్ ఉండొచ్చు, లేకపోతే లారీ ఉండొచ్చు, బస్సు కూడా ఉండొచ్చు. డ్రైవర్ కంట్రోల్లోనే వెనకాల ఉన్న వాళ్ళకి కానీ ఆ బస్సులో ఉన్న వాళ్ళ ప్రాణాలని వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితి అలర్ట్గా ఉండి ఖచ్చితంగా నేను వీళ్ళందరికీ కూడా నేను జిమ్మెదారి లేకపోతే వీళ్ళ ప్రాణాలకి నేనే సెక్యూర్ అనే రకంగా నడిపిస్తే ఇటువంటి ఇబ్బందులు జరిగాయి. నిర్లక్ష్యం ఎక్కువ జరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు మన అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అవంతా ఎస్కర్వ్ రోడ్లు ఎక్కువ ఉంటాయి, ఎస్ టైప్ రోడ్లు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా వాళ్ళ స్పీడ్ ని తగ్గించకుండా అదే స్పీడ్ లో ఇట్లా కట్లు కొట్టుకుంటూ పోవడం, అది కూడా చాలా జాగాలలో ఇబ్బందికరం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇది మట్టుకు ఏదైతే లారీ ఏదైతే కంకర్తో ఉన్న లారీ మటుకు అది వెయిట్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది. ఏదైతే కెపాసిటీ ఎంత అయితే ఉండాలో దానికంటే ఓవర్లోడ్ ఉన్నట్టుంది. ఆ ఓవర్లోడ్ వల్లనే బండి కొంచెం లెఫ్ట్ 50 నుంచి 60 టన్నులు కంకరతో వెళ్తుంది అది యాక్చువల్గా.
అదే 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 రాజశేఖర్, అంటే నేను ఏమంటున్నా అంటే ఆ బాడీలో కంకర్ ఉండాలనేది దాని ఒక కెపాసిటీ ఉండొచ్చు, దానికంటే ఎక్సెస్ ఉంటది. ఇప్పుడు ఇది ఓవర్లోడ్ ఉంది కాబట్టి ఆ ఓవర్లోడ్ వల్లనే ఇది లెఫ్ట్ కో రైట్ కో కట్ చేసినప్పుడు బండి బ్యాలెన్స్ అవుట్ అయ్యి ఆ బస్ మీద పడడం జరిగింది అనేది ఖచ్చితంగా ఎందుకంటే డ్రైవింగ్ చేస్తాం కాబట్టి నాకు కొంచెం అనుభవం. ఎందుకంటే గతంలో మాకు కూడా లారీలు ఉండే, నేను 82 నుంచి ఒక 3 months 6 months నేనే నడిపించాను. మా దగ్గర లారీ డ్రైవర్ తో చిన్న విద్వేషంగా మాట్లాడడం జరిగింది. మా బ్రదర్ ఉండే, ఆయనకు రాదు, బట్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద లారీ. అయితే నేను అప్పుడే జస్ట్ 10th అయిపోయిన తర్వాత పెద్దమ్మ గుడి ఆ ప్రాంతంలో జూబ్లీహిల్స్ అమీర్పేట అడ్డం అది, అక్కడ నుంచి బహదూర్పల్లి మైసమ్మ కూడా ఇక్కడ పోతుంటే కంకర్ గాని ఇటుకే గాని తీసుకొని. అయితే అక్కడ ఓవర్లోడ్ చేస్తే మటుకు బండి ఏవైతే కమాన్ పట్టీలు అనేవి మొత్తానికి కూజుండిపోతాయి, స్టీరింగ్ అనేది హార్డ్ అయిపోతుంది, డ్రైవర్ ఎంత తిప్పినా అది బాగా కష్టపడి తిప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి అంటే మీరు అన్నట్లు ఇన్ని కారణాలతో పాటుగా అంటే లారీ డ్రైవర్లు లేకపోతే ఈ టిప్పర్ డ్రైవర్లు కానీ కొంచెం ర్యాష్గా డ్రైవ్ చేస్తారు అన్నటువంటి కొంచెం ఇది ఎప్పటి నుంచో మనం వింటూ ఉంటాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పెద్ద వెహికల్స్ కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్గా వెళ్తారు. ఈ కారణాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఒకటి డ్రైవర్లు కొంచెం లాంగ్ పోతారు కాబట్టి, ఏదైతే ఆల్ ఇండియా పర్మిట్ ఉంటది కాబట్టి వాళ్ళు కొన్ని సందర్భాలలో నైట్ లో మందు కింద వేయడము, దాబాల దగ్గర కూర్చోవడం ఇవన్నీ జరుగుతాయి. అది సర్వసాధారణం. వాళ్ళు కంట్రోల్ ఉండేటప్పుడు వాళ్ళకి ఇంకొకటి అడిషనల్ డ్రైవర్ ఉంటాడు. అడిషనల్ డ్రైవర్ ని పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినో క్లీనర్ ని పెడతాడు. ఎవడైతే అసిస్టెంట్ గా బండి దూడవడము లేకపోతే అద్దం దూడవడం అటువంటి కూడా బండి నేర్పించేసి వానికి వదిలేసి వీడు పడుకుంటాడు. సో అక్కడ కూడా నిర్లక్ష్యం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాడు పర్ఫెక్ట్ డ్రైవర్ కాదు. ఒక క్లీనర్ అన్నప్పుడు అదే లర్నర్ లాగానే ఉంటాడు కాబట్టి అటువంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా జరిగింది. ఇంకంటే మోర్ ఎవర్ గా ఇప్పుడు ఈ మధ్యన ఆర్టీసీ డ్రైవర్లు కూడా చాలా అంటే చాలా ర్యాష్ గా నడిపించడం జరుగుతుంది. సిగ్నల్ అక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం జూబ్లీ బస్ స్టేషన్ కాడ కానీ లేకపోతే ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు అన్నట్టు కరీంనగర్ పోవడమా, నిజామాబాద్ పోవడమా, వరంగల్ పోవడమా, వాళ్ళు ఎట్లా నడిపిస్తారంటే ఒక బైక్ యంగ్ పిల్లలు నడిపిస్తారు చూడు, ఆ రకంగా నడిపిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉంది. దీన్ని ఖచ్చితంగా ఇప్పుడున్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా సరే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు దీని మీద చొరవ చూపించుకొని ఆర్టీసీ ప్రతి డిపోల ఎండీలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా దీని మీద ఖచ్చితంగా దృష్టి సాధించాలి. ఎందుకంటే ఆర్టీసీ ప్రయాణమే సురక్షితము, ఏ రకంగా ఇబ్బందులు జరిగాయి అనేది బస్సుల మీద కూడా రాసి ఉంటది. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆర్టీసీ బస్సులు కూడా డ్రైవర్ కూడా అలర్ట్ ఉంటే ఈ లారీకి బస్సుకు గ్యాప్ ఒకవేళ ఉండింటే ఆయన కూడా అలర్ట్ ఉంటే మటుకు ఇంత ఘోరమైన ప్రమాదం జరగకపోతుండే. డ్రైవర్ కూడా అక్కడ దీన్ని బట్టి చూస్తే అలర్ట్ లేడు అనే రకంగా కూడా మనం అనుకోవచ్చు.